మిత్రులారా, ఈ గడ్డకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ గడ్డ మీద అర్గుల రాజారాం ఎమ్మెల్యేగా అయినరు. ఈ గడ్డ మీద మంచి మనిషి, నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపం అంజయ్య గారు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా అయ్యిండ్రు. ఈ గడ్డ మీద పెద్దలు సంతోష్ రెడ్డి గారు 4 సార్లు ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇలాంటి గొప్ప నాయకులే కాదు, ఆనాడు నిజాం సర్కారులో నిర్మించిన నిజాం సాగర్ నీళ్లతో ఈ ప్రాంతంలో దేశానికే ఆదర్శంగా నిలబడి పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్నలు, సోయాబీన్, చెరుకు పంటలు పండించి అత్యంత శ్రీమంతులు, ఆగర్భ శ్రీమంతులు బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద పెద్ద కార్లు ఎట్లా కొనుక్కుంటారో ఈ ప్రాంతంలో అంకాపూర్ నుంచి మొదలు పెడితే ప్రతి గ్రామంలో ఆగర్భ శ్రీమంతులు రైతాంగం ఇక్కడ ఉన్నారు. ఇదే కాదు మిత్రులారా, నాకు ఈ ఆర్మూర్తో ఒక అనుబంధం ఉంది. నేను ఇవాళ ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇక్కడి రైతాంగానికి నేను గుర్తు చేయదలుచుకున్నా. 2019లో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత చాలా రోజు వివిధ కార్యక్రమాలలో ఉంటే ఒకసారి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మిత్రుడు మానాల మోహన్ రెడ్డి గారు నాతో మాట్లాడారు. ఈ ప్రాంత రైతులు రైతు దీక్ష చేపడుతున్నారు. చెరుకు పరిశ్రమలను తెరవడానికి, పసుపు బోర్డును రప్పించడానికి దీక్ష చేస్తున్నారు. మీరు ఆర్మూరు గడ్డ మీదకి రావాలి, దీక్షలో పాల్గొనాలి అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేసింది. కొన్ని రోజులు ఆలస్యమైన ఆ కార్యక్రమానికి హైదరాబాద్లో నేను బయలుదేరిన 3 గంటల వరకు దీక్ష కార్యక్రమానికి వచ్చి 5 గంటల లోపల పూర్తి చేసుకోవాలన్న ఆలోచనతోటి నేను ఉదయం హైదరాబాద్లో బయలుదేరితే దారెంబట వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు ఎదురొచ్చి స్వాగతం పలికి అఖండమైన స్వాగతంతో నేను ఆర్మూరు గడ్డ మీద కాలు పెట్టే వరకు సాయంత్రం 6 అయ్యింది. ఇక్కడి రైతులు, ఇక్కడి ప్రజలు వస్తున్న సమయానికి ఎమ్మెల్యే రాకపోయినా, మంత్రి రాకపోయినా, ముఖ్యమంత్రి రాకపోయినా ఉండాల్సినంతసేపు ఉండి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి కోసం ఎదురు చూడరని పేరుంది. అయినా ఆనాడు ఈ ఆర్మూరు రైతు దీక్షలో సాయంత్రం 6ంటికి నేను వచ్చినా ఇప్పటిలాగానే చాలామంది నాయకులు మాట్లాడినా 8 గంటల వరకు ఎదురు చూసి 8 గంటలకు నేను మాట్లాడే వరకు ఉండి ఈ ప్రాంత రైతులు అండగా నిలబడ్డ కార్యక్రమాన్ని ఏఐసిసి అధిష్టానం చూసి రేవంత్ రెడ్డికి ప్రజలలో ఆదరణ ఉంది, అభిమానం ఉంది, రైతులు అండగా నిలబడుతున్నారు. జనవరి 30, 2021 నాడు రైతు దీక్ష ఆర్మూర్లో జరిగిన కార్యక్రమం ఇవాళ నేను పిసిసి అధ్యక్షునై మళ్ళీ ఆర్మూర్లో యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి ఉపయోగపడ్డది. మిత్రులారా, ఆ విధంగా ఆనాటి ఆర్మూరు రైతు దీక్ష ఈనాడు నన్ను పిసిసి అధ్యక్షుని కావడానికి మొదటి మెట్టుగా ఉపయోగపడ్డది. ఎప్పటికీ ఆర్మూరు రైతాంగానికి నేను రుణపడి ఉంటా. ఏ అవకాశం వచ్చినా మీ ప్రాంత సమస్యలు తీర్చడానికి మీకు అండగా నిలబడతా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. రాజారాం గారు కావచ్చు, కీర్తిశేషులు టి అంజయ్య గారు కావచ్చు, పెద్దలు సంతోష్ రెడ్డి గారు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులుగా రాష్ట్రంలోనే పేరు, కీర్తి, కాంక్షలు సాధించి మీ ఆత్మగౌరవాన్ని ఎల్లలు దాటేలా ప్రచారం చేసింది. మరి ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. కాంగ్రెస్ అన్నీ ఇచ్చింది ఆయనకు, చివరికి స్పీకర్ పదవి కూడా ఇచ్చింది. కానీ పదవి కోసం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగడానికి సురేష్ రెడ్డి గారు అమ్ముడు పోయి కాంగ్రెస్ కార్యకర్తలను అన్యాయం చేసి ఇక్కడి కార్యకర్తలు నమ్మించి నట్టేట ముంచి
ఏ జీవన్ రెడ్డి మీద, ఏ ప్రశాంత్ రెడ్డి మీద ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయి చివరికి వాళ్ళ పంచన చేసి బానిస బతుకుతున్నాడంటే ఆ సురేష్ రెడ్డిది కూడా ఒక బతికేనా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. ఇక ఆయన అట్లుంటే ఆకుల లలిత గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. డి శ్రీనివాస్ గారిని కాదని శాసన మండలి సభ్యురాలుగా అవకాశం ఇచ్చి శాసన మండలి పదవి ఉండంగానే ఆర్మూర్ అసెంబ్లీ టికెట్ ఇస్తే ఆ టికెట్ను టీఆర్ఎస్ వాళ్ళకి అమ్ముకొని పోయి వాళ్ళ పంచన చేరి వాళ్ళ ఎంగిలి మెతుకులు తినే పరిస్థితి ఇవాళ వీళ్ళు ఇట్లున్నారు. కాంగ్రెస్ను మోసం చేసి కాంగ్రెస్ కార్యకర్తలు నట్టేట ముంచి అమ్ముడపోయిన వాళ్ళు కొందరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపించి తన తప్పిదాలను తన అవినీతిని ప్రశ్నించిన వాళ్ళను జైళ్ళలో పెట్టించినోడు ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే అయ్యిండు. మిత్రులారా, 2014లో ఇక్కడి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యిండు. నేను ఈ సందర్భంగా మీతో ఒక మాట చెప్పదలుచుకున్నా. ఉదయం ఇవాళ ఆర్మూర్లో సిద్ధుల గుట్టకు పోయి దర్శనం చేసుకున్నా. ఆ నుంచి నందిపేటలో వ్యవసాయ పారిశ్రామిక వాడ ఆయల్లో 2008లో పెద్దలు జైపాల్ రెడ్డి గారు పట్టుబట్టి శరద్ పవార్తో మంజూరు చేయించి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు మంజూరు చేయించింది. ఆయల్లటి నుంచి ఇవాళటి వరకు 15 ఏళ్ళైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐలు తెలంగాణ బిడ్డలు అక్కడ పెట్టుబడి పెడితే కమిషన్ల కోసం మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మీ మాజీ పార్లమెంటు సభ్యురాలు వేధించి వాళ్ళ దగ్గర భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తే నందిపేట పారిశ్రామిక వాడ ఇవాళ పడవ పడ్డది. ఒకవేళ పారిశ్రామిక వాడ తెరిచినుంటే ఈ ప్రాంత పసుపు రైతులకు, ఈ ప్రాంత మొక్కజొన్న రైతులకు, ఈ ప్రాంత సోయాబీన్ రైతులకు పరిశ్రమలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి 10 నుంచి 12 వేల మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండే. కానీ ఆ పారిశ్రామిక వాడ ఇద్దరు టీఆర్ఎస్ నాయకుల అవినీతికి వాళ్ళ ధనదాహానికి బలి అయిపోయి ఇవాళ దివాలా తీసింది. ఉదయం నేను అక్కడికి వెళ్ళొచ్చిన. ఆ తర్వాత ఈ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు ఎక్కువ. గల్ఫ్ కార్మికులతో గంట సేపు నేను మాట్లాడినా. ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క బాధ. అప్పు చేసి సప్పు చేసి ఆలి మీద ఉన్న తాళిని తెగనమ్మి కుటుంబాన్ని ఆదుకోవాలని ఖతార్కో, దుబాయ్కో, షార్జాకో పోయి అక్కడ పని చేసి ఏజెంట్ల మోసంతో అక్కడ జైళ్ళలో మగ్గినోళ్ళు కొందరైతే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇంకొందరు. సంపాదితమని పోయినోళ్ళు శవమై ఇవాళ ఇంటికి వస్తే ఆ ఆడబిడ్డలు ఇవాళ భర్తలను కోల్పోయి చిన్న చిన్న పిల్లలని సాకలేక పెంచలేక సమాజంలో గౌరవంగా బతకలేక బతికినా శవాలలాక జీవోత్సవాలలాక ఇవాళ బతికే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఈ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులే కాదు, బీడీ కార్మికులు దాదాపుగా 7 లక్షల మంది తుంకాకు బీడీలు చుట్టి ఆడబిడ్డలు ఇంట్లో పనిచేసి రోజుకు 200, 300 సంపాదించి ఆ పైసలతోని పిల్లలకు చదువులు చెప్పించి కుటుంబాన్ని పోషిస్తుంటే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ బీడీలను నిషేధించిండ్రు. క్యాన్సర్ వస్తుందని. సిగరెట్లు తాగితే క్యాన్సర్ రాదా? ఇవాళ పేద ఆడబిడ్డలు పని చేసుకొని బతికే బీడీలను నిషేధించిన దుర్మార్గులు నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇవాళ గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికులు, మొక్కజొన్న రైతులు, పసుపు రైతులు, చెరుకు రైతులు ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఈ ప్రాంతంలో ప్రజలు కష్టాలలో ఉన్నారు. తెచ్చిన ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి. ఆయల్ల గుత్పా అలీసాగర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయడం వల్ల ఇవాళ ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయి. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిజాం సర్కార్ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని తెరవడమే కాదు, నిజాం సాగర్ కట్టి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. కాబట్టి ఇక్కడి రైతులు 50 ఏళ్ల కిందనే ఆత్మగౌరవంతో బతికినరు. ఆ తర్వాత శ్రీరామ్ సాగర్ కాంగ్రెస్ కట్టింది, గుత్పా అలీ సాగర్ కాంగ్రెస్ కట్టింది, పోచారం ప్రాజెక్టు కాంగ్రెస్ కట్టింది. ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజు నిజామాబాద్లో కాంగ్రెస్ తెచ్చింది. 300 పడకల ఆసుపత్రి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. తెలంగాణ యూనివర్సిటీ
కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదుకుంటే 2018 ఎన్నికలలో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించిండ్రు. మిత్రులారా, ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మీరు ఓటేసిండ్రు కదా, మా మైనారిటీ సోదరులను అడుగుతున్నా. ఆనాడు పెద్దలు షఫీర్ అలీ గారు మీకు 4% రిజర్వేషన్ ఇచ్చి మీ పిల్లల్ని ఇంజనీర్లను, డాక్టర్లను, లాయర్లను, సైంటిస్టులను తయారు చేసిండ్రు. మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ను మీకు మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చి ఇవాళ మిమ్మల్ని ఆదుకున్నారు. మరి చంద్రశేఖరరావు మా మైనారిటీ సోదరులకు ఏమిచ్చిండని నేను అడుగుతున్నా. రంజాన్ వచ్చినప్పుడు ఆయన షేర్వాణి వేసుకొని, రూమా టోపీ పెట్టుకొని మీకు బిర్యానీ తినిపించి, కుర్బానీ తినిపిస్తే మీరు ఖుషి అయిపోయినరు. ऊपर शेरवानी अंदर परेशानी। ये जरूरी है क्या? हमारे मुसलमान भाइयों से मैं पूछना चाह रहा हूं, आप लोग सोचो, जब जब कांग्रेस पार्टी सत्ता में था हमारे मुसलमान भाइयों के लिए हर हक दिए, सचार कमेटी हम डाले, आपके गरीबी को हम पहचानने के लिए कोशिश करें। आप लोगों के लिए माइनॉरिटी कारपोरेशन खोल के छोटे छोटे बच्चों को नौकरी अगर नहीं पड़े तो कारोबार करने के लिए हम कारपोरेशन से लोन दिया हुआ है। तेलंगाना के बनने के बाद, चंद्रशेखर राव मुख्यमंत्री होने के बाद आपको कुछ मिला क्या? आप लोग बोलो। हम लोग दिए रिजर्वेशन, हम लोग कॉलेज दिए, हम लोग सब कुछ दिए आप लोगों को, मगर आप लोग वोट कल्वकुंट्ला चंद्रशेखर राव को दिए। किस लिए दिए? हमारे असद साहब ने बयान दिया, आप लोग चंद्रशेखर राव को वोट डालो, मेरा जिम्मेदारी है बोल के बोले। वो हमेशा यही बात कहते रहता, कार का स्टीयरिंग मेरा हाथ में है। मैं आज ये सवाल करना चाह रहा हूं हमारे असद भाई से, भाई आपके हाथ में कार का स्टीयरिंग रहा तो यहां पर कल्वकुंट्ला चंद्रशेखर राव गली गली में, मोहल्ला में पूरा वोट लेकर एमएलए एमपी बनकर यहां से दिल्ली जाके मोदी गली में घुस रहा, मोदी गोद में बैठ रहा चंद्रशेखर राव। ट्रिपल तलाक में नरेंद्र मोदी को मदद दिए, सिटीजन अमेंडमेंट एक्ट में नरेंद्र मोदी को मदद दिए, 370 आर्टिकल में नरेंद्र मोदी को मदद दिए, प्रेसिडेंट और वाइस प्रेसिडेंट इलेक्शन में नरेंद्र मोदी को मदद दिए, नोटबंदी में नरेंद्र मोदी को मदद दिए, जीएसटी बिल लाए तो नरेंद्र मोदी को मदद दिए। मैं आज जिम्मेदारी से असद भाई से यह सवाल करना चाह रहा हूं, जब आप वोट दिलाने का जिम्मेदारी लिए ना, फिर क्यों चंद्रशेखर राव को रोकने का जिम्मेदारी नहीं लिए? यहां पर हमारे भाइयों का वोट दिला के उनको ताकत वाले बना के ये ताकत ले जाके दिल्ली में नरेंद्र मोदी का ने गिरवी रखा चंद्रशेखर राव। स्टीयरिंग जब आपके हाथ में रहे तो ये कार नरेंद्र मोदी गली में घुस रहा तो आप क्या कर रहे? ब्रेक क्यों नहीं मारे? खाली स्टीयरिंग आपके हाथ में, ब्रेक और एक्सीलेटर केसीआर के हाथ में, नरेंद्र मोदी के हाथ में है क्या? मैं पूछना चाह रहा हूँ। हाय फ्रेंड्स, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.